హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు మీరంతా? అండ్ ఇప్పుడు యాక్చువల్లీ మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం వ్లాగ్ స్టార్ట్ చేసినాం, మార్నింగ్ స్టార్ట్ చేయలేదు. అండ్ ప్రజెంట్ అయితే బైక్ అక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ పార్క్ చేసిన వాళ్ళు తీసినట్టు ఫస్ట్ ఇక్కడ ఉండే దీని ఇక్కడ సైడ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళినాక బుగడంతా తినేసి పోవాలి. ప్రొద్దున పోలేదు, ప్రొద్దున వెళ్తే అప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసేటోని, కానీ ప్రొద్దున అంతా టైం వీలు కాలే. ఒకటి బయటకు వెళ్తా అన్నది, సో నేను స్టార్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు వెళ్తున్న పనికి, సారీ ఇంటికి పోయి తినేసి మళ్ళీ పనికి వెళ్ళాలి. ఫేస్ మొత్తము జిడి అయిన ఉండే, సో ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసిన. రేపటి నుండి షేవింగ్ చేయించుకోవాలి. అండ్ ఏదన్నా కొంచెం హెయిర్స్ రానికి ఆయిల్ యూజ్ చేయాలి. ప్రాపర్గా వస్తలేదు, ఇక్కడ వచ్చినట్టు. ఇక్కడ ప్లస్ ఈ సెంటర్లో కొంచెం బియర్డ్ వస్తలేదు. సో దాని గురించి కొంచెం మనము ప్రికాషన్స్ తీసుకోవాలి. శ్రీయాన్ గాడు ఏం చేస్తుండేమో నైట్ మొత్తం వాడు ఏమన్నా బొర్రిండు ఆ గాయ. సీరియస్లీ మొత్తం వాడికి స్టార్ట్ అయిపోయింది కదా ఇట్లా బోల్తో పడడము. నైట్ మొత్తం అదే వాడి పని. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది, ఖుషి. సీరియస్లీ ఇంటికి వెళ్ళినాక వన్ చూపిస్తాం మీకు. శ్రీహాన్ మాలిష్ చేసుకుంటుంది శ్రీహాన్ గాడు. నాకు వడపావులు దొంగలు మీ ఇద్దరు, చెప్ప కూడా చెప్పలేదు. చికెన్ అది పోయినా చికెన్ లేడు. ఎందుకంది అనమయ్యారు నాకు. మా రుతిగాడు బజ్జి ఉండి ఇవాళ పోస్ట్ రెడీ ఏం చేస్తాను. ఆకలి అవుతుందా? చికెన్ బాపుని తెమ్మంటావు వచ్చేటప్పుడు, ఒకటి తీసుకో. ఇప్పుడు మీరు చేసుకుంటా అంటే చేసుకొని తినరు. కాకరకాయ కూడా ఇప్పుడే పని అయిపోయింది గాయస్, మొత్తం పని. ఒక ఇల్లు లేదు ఈరోజు, అందుకనే చాలా తొందరగా అయిపోయింది. 5:30 అవుతుంది. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. అండ్ ఈరోజు చికెన్ ఇంట్లో స్పెషల్ తినాలి. చాలా డేస్ తర్వాత ఒక 1 month 2 months అవుతుంది కావచ్చు చికెన్ తినక. చికెన్ తినాలి, చాలా తినబుద్ధి అవుతుండే. ఎప్పుడు తెచ్చినా మా డాడీ ఏమంటారు బోటి ప్లస్ మటను తలకాయ ఇవే తెస్తాడు. నాకు చికెన్ చాలా ఇష్టం, ఇంట్లో అందరికంటే ఎక్కువ నేనే తింటా చికెన్, ఎవరు తినరు అట్లా. సో అండ్ శ్రియకి కీమా అంటే ఇష్టం. కీమా మటన్ తినదు కానీ కీమా ఇష్టం ఆమెకి. నాకు చికెన్ ఇష్టం. ఇక మిగతా వాళ్ళు ఇంట్లో అందరూ, అన్నకేమో మటన్ ఇష్టం అట్లా. సో వెళ్తే ఇక ఇంటికి పుదీనా కొత్తిమీర కళ్యామాకు శ్రీయ కట్ట క్లీన్ చేసి ఇస్తా. శ్రీయాని వాడు మెసులుతుండో, మరి లేస్తాడో దొర. ఇంకొక గంట సేపు పండుకుంటే జర శ్రీయ పని అయిపోతుంది. చపాతీస్ చేయడం వాడు చూస్తున్నారు చూడండి. ఓకే, ఈ ఫాస్ట్గా క్లీన్ చేస్తాం మొత్తము. అలా చేసి పుదీనా ఇవి పని హెల్ప్ చేస్తున్నా శ్రీయాకి. ఎట్లా చేస్తుంది అంతేనా? ఇప్పుడే పనికించి వచ్చేసిన గాయస్. అండ్ మమ్మీ సీరియస్ ఉంది. డాడీ ఇప్పుడే వచ్చిండు, బయట కూర్చుండు. అన్నం ఏమని లేపమన్నాడు మమ్మీని. ప్లస్ నేను కూడా తింటా కొంచెం. ఈరోజు చికెన్ అయితే సూపర్ ఉండింది శ్రేయ. అండ్ కడుపు నిండా తిన్నా అప్పుడైతే చికెన్ తోటి. ఇప్పుడు ఇంకా కొంచెం తింటా. ఏమైంది? పండుకుంటుంది అది.
సో అండ్ నేను ఇంకా ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఎంతవరకు చూసే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్లో శ్రీయాన్ గారు బొర్ర పడుతున్నాడు డైలీ మంచిగా. ఈరోజు సట్టు పడుతుండు. ఓకే. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో వన్ చూపిస్తే. ఈ వ్లాగ్లో అంతా నాకు కూడా టైం దొరకలేదు వన్ చూపించడానికి. అండ్ ఎక్కువ టైం కూడా లేకుండా ఈరోజు ఫుల్ టైట్ అయిపోయింది వర్క్. నెక్స్ట్ వీడియోలో వన్ చూపిస్తా వన్ గురించి. ఎక్సైటెడ్గా ఉన్నారు కదా మీరు కూడా వన్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ షౌట్ అవుట్ టు నేను ఒక్కరియో కామెంట్స్ చూసిన వాళ్ళకి షౌట్ అవుట్. బాయ్.